గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. టుడే ఈ భవిష్యవాణి జాతకం ఒక చిన్న కథ. ఒక ఆయన ఎవరో ఊళ్ళో ఒక పండితుడు వచ్చి భవిష్యవాణి చెప్తుంటే ఒక అతనుండి నేను ఈ భవిష్యవాణి నేను నమ్మను, జాతకాలు భవిష్యత్తు వాడిని నేనేం నమ్మను, అస్సలు నేను నమ్మను అన్నాడు. అంటే అని పెద్దగానే అప్పటికి ఆ జ్యోతిష్యుడు పిలిచి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా రేపు మధ్యాహ్నం 12 గంటలకి పాయసాన్నం తింటావు, కరెక్ట్గా 12 గంటలకు పాయసాన్నం తింటావు, ఇది జరుగుతుందన్నాడు. అదే సరే అని ఈయన నేను లెక్క చేయకుండా మామూలుగా మాటలు వినేసి బయటకు వచ్చేసాడు. నేను నమ్మను ఇవన్నీ జాతకాలు అవన్నాను. అయినా సరే వీడు రేపు 12 గంటలకి పాయసాన్ని తింటానని చెప్పాడు కదా, నేను అసలు తిన్నాను, అసలు 12 గంటలకి పాయసాన్నం సమస్య లేదు అని చెప్పేసి, ఆ ఊళ్ళో ఉంటే తినాల్సి వస్తుందేమని చెప్పేసి వేరే పక్క ఊళ్ళకి వెళ్ళిపోయేసేసి ఏదో అడవి గుండా ప్రయాణం చేస్తుంటే ఒక చేసి ఒక చెట్టు కింద కూర్చున్నప్పటికి అప్పుడే కొంతమంది దొంగ ఏదో అక్కడి నుంచి పాఠశాలలో వాళ్ళు ఏదో వేరే నుంచి ఊరికి వస్తూ ఆ చెట్టు కింద కూర్చొని వాళ్ళు తెచ్చుకున్న మూటలే వచ్చేసేసి విప్పేసి తినబోతుంటే కొంతమంది దొంగలు అటువైపు రావటం మొదలెట్టు. దొంగలు గుంపు ఒకటి వచ్చేసి వీళ్ళని దాడి చేద్దాం అన్నట్టు వాళ్ళంతా వచ్చినప్పటికి వీళ్ళు భయం వేసేసి విప్పిన మూటలు ఉప్పనట్టు అలాగే ఉంచేసేసి వాళ్ళు పారిపోతారన్నమాట. వీళ్ళంతా కూడా చెట్ల కింద కూర్చున్నవాళ్ళు. ఇక్కడ ఇతను ఉన్నాడు వచ్చేప్పటికి. వారిని వీళ్ళెవరు వద్దన్న వస్తాం, వీళ్ళంతా పారిపోయారంటే ఇక మనం ఇక్కడ ఉండకు, సేఫ్ కాదని చెప్పేసి అదే చెట్టు కింద పైన కూర్చొని ఉంటాడు వచ్చేప్పటికి. చెట్టు కింద పైన కూర్చునేటప్పటికీ సరే వాళ్ళు వస్తారు. వచ్చి ఏంట్రా వీళ్ళంతా పారిపోయారు చూద్దాం, వాళ్ళు ఆకలి మీద ఉంటారు, సరే తిందామని చెప్పేసి విప్పితే దాంట్లో పాయసం కనపడుతుంది. పాయసం గిన్నెలో పాయసాలు ఉంటారు వాళ్ళు తెచ్చుకుని ఉన్నారు. ఈ దొంగలు తెద్దామనుకొని చెప్పేసి ఆలోచించి, అమ్మో అయినా వీళ్ళంతా పారిపోయారంటే ఏదో కొట్ట ఉంది, ఈ పాయసంలో ఏదో విషయం కలిపి ఉంటారు దొంగదోలు, మనం తిని పడిపోతే అప్పుడు మన్ని చేద్దామని చేసి చూసుకుంటారు అదవాలని చెప్పేసి వాళ్ళు అబ్బో వద్దురబ్బా లేని పోగలే పాయసం మనం తినకూడదు అని అప్పటికి కానీ ఆ పైన కొంచెం చూసి వీడికి పెట్టి మనం తింటే పోతుంది అదోకి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే పైవాడిని చూసి కిందకి రమ్మంటారు. వచ్చేటప్పటికి నువ్వు పాయసం, నేను పాయసం తప్ప ఏదైనా తింటాను తప్ప పాయసం తిన్నాను, నేను పాయసం తిన్నా అంటాడు. అన్నప్పటికీ నేను పాయసం తప్ప ఏదైనా తింటాను కానీ పాయసం తిన్నా అంటాడు. అప్పుడు ఆయన వీళ్ళు లేదు నువ్వు తినాల్సిందే అని చెప్పేసి బలవంతం